ఎందుకు ఆ నాయకుడంటే అక్కడి ప్రజలకు అంత మక్కువ? ఎందుకు ఆ నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా ఈసారి ఆయనకే తమ ఓటు అంటున్నారు? పార్టీలకు అతీతంగా ఒక్కటైన ప్రజలు ఆ నాయకుడికి ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు? పిలిస్తే పలికే నేతగా ఆదరణ పొందిన ఆయనకు బంపర్ విక్టరీ ఖాయమా? ఇంతకు ఎవరు ఆ నేత? చలమలశెట్టి సునీల్. ఈ పేరు వింటే కాకినాడ ప్రజలు పులకించిపోతారు. గత 15 ఏళ్లుగా తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తమ కష్ట నష్టాల్లో అండగా ఉన్న ఆ నాయకుడికి జేజేలు పలుకుతున్నారు. సునీల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే పూలు జల్లి హారతులిచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఏటా లక్షల మంది డిగ్రీలు, పీజీలు చదివి బయటికొస్తుంటే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆర్థికంగా వేలాది కుటుంబాల ఎదుగుదలలో చలమలశెట్టి సునీల్ అండగా నిలబడ్డారు. ముఖ్యంగా గడిచిన దశాబ్దంన్నర కాలంలో ఎంతో మంది యువతకు లక్షల జీతాలిచ్చే వైట్ కాలర్ ఉద్యోగాలు కల్పించారు సునీల్. పార్లమెంట్లో అడుగుపెట్టి అనుమతులు తీసుకొచ్చి మరిన్ని పరిశ్రమలను నెలకొల్పి కాకినాడ ప్రాంతంలో నిరుద్యోగం అన్నదే లేకుండా చెయ్యాలనే లక్ష్యంతో రాజకీయ పయనం సాగిస్తున్నారు సునీల్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సునీల్ను గెలిపించుకుంటామని కాకినాడ ప్రజలు భీష్మించుకు కూర్చున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 5 సంవత్సరాల్లో 30,000 మంది నుంచి 40,000 మందికి ఉద్యోగం కలిపే విధంగా ఆయన ఒక మేనిఫెస్టోలో రూపొందించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవేవి గాలి మాటలు కాదు, మిగిలిన రాజకీయ నాయకుల్లాగా చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. చలమలశెట్టి సునీల్ గారు వేళ భారతదేశంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తల్లో 15 మందిలో ఒక వ్యాపారవేత్త. ఇప్పటికే ఈ పార్లమెంట్లో సుమారుగా ఏ పదవి లేకపోయినా సరే 3,000 మందికి సుమారుగా ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి చలమలశెట్టి సునీల్ గారు. అటువంటి వ్యక్తి పార్లమెంట్లో నిజంగా విజయం సాధించి పార్లమెంట్కి ఒక కొత్త రూపాన్ని తీసుకురాబోతా ఉన్నాడు. చలమలశెట్టి సునీల్ గారిని ప్రజలు దీవిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అలాగే అతనితో పాటు అతను కింద పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చలమలశెట్టి సునీల్ గారు ఒక మంచి భరోసా కింద లభించడం జరిగింది. కాకినాడ లోక్సభ నియోజకవర్గానికి ఎంతో మంది నాయకులొచ్చారు, పోయారు. కానీ గత 15 ఏళ్లుగా కాకినాడ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారిని కనిపెట్టుకుని ఉన్నది మాత్రం సునీల్ ఒక్కరే అని చెప్పొచ్చు. పిలిస్తే పలికే నేతగా ప్రజల గుండెలో నిలిచిపోయారాయన. తనకు ఓటు వెయ్యని వారిని కూడా చేరదీసి వారికి సహాయపడ్డారు. ఆ గుణమే చలమలశెట్టిని అందరివాడిని చేసింది. రాజ్యసభ లాంటి నామినేట్ పదవులు కావాలంటే సునీల్కు ఎప్పుడో దక్కి ఉండేవి. కానీ ఆయన ప్రజల మద్దతుతో చట్టసభల్లో అడుగు పెట్టారన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకొచ్చేవారిని నేటి రోజుల్లో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కాకినాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. ఏ పదవి లేనప్పుడే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయనను ఎంపీగా పార్లమెంట్కు పంపితే తమ బ్రతుకులు బాగుంటాయన్న అభిప్రాయం ప్రజలందరిలోనూ కనిపిస్తోంది. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం అంతా కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రజలతో మమేకమై చలమలశెట్టి సునీల్ గారు గెలుపుకి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎప్పుడూ కూడా కాకినాడ పార్లమెంట్ జిల్లాలో ఇప్పటివరకు ఏ అభ్యర్థికి రానంత మెజారిటీతో రేపు పొద్దున్న సునీల్ గారు గెలవబోతున్నారు. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక సొంత ఎజెండాతో, సొంత మేనిఫెస్టోతో ఆయన ప్రజల దగ్గర రావడం జరిగింది. ఏంటంటే 400 గ్రామాలను కూడా దత్తత తీసుకుని ప్రతి గ్రామానికి ₹1,00,00,000 గ్రామానికి సంబంధించి ప్రతి మౌలిక సదుపాయాలు కానీ అక్కడున్న సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా ప్రతి గ్రామంలో ₹1,00,00,000 నిధులతో ఈరోజు డెవలప్ చేయడానికి చేస్తా అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. దశాబ్దంన్నర కాలంగా కాకినాడ లోక్సభ నియోజకవర్గానికి ఎంతో మంది నాయకులు వచ్చారు, వెళ్లారు. కానీ ప్రజల కోసం నిలబడిన ఏకైక నాయకుడు చలమలశెట్టి సునీల్ ఒక్కరే అన్నది నియోజకవర్గంలో అందరి నోట వినబడుతున్న మాట. ఏ నాయకుడు ఎలాంటి వాడన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తమ కోసం నిలబడిందెవరు, తమకు సహాయం చేసిందెవరు, తమకు అన్ని విధాలుగా అండగా నిలబడిందెవరు, ఏ పదవి లేకపోయినా గత 15 ఏళ్లుగా తమను కనిపెట్టుకునున్నది ఎవరు అన్నది కాకినాడ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ
అందరికీ తెలుసు. ఎంతమంది వచ్చినా వెళ్లినా 15 ఏళ్లుగా తమకు సేవ చేస్తూ నిలబడ్డ నాయకుడు తెలమలశెట్టి సునీల్కు ఈసారి తామంతా ఓటు వేసి గెలిపించుకుంటామని కాకినాడ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. మరి తెలమలశెట్టి జైత్ర యాత్ర ఏ రేంజ్లో ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.